హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ నరేంద్ర నాయక్ చౌహాన్, ఏపీ బంజారా అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్న మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా బాధాకరమైన విషయం. గాదే సాయికృష్ణ అనేటటువంటి ఒక యువకుడిని అత్యంత దారుణంగా కృష్ణాలంక, విజయవాడకి చెందినటువంటి కృష్ణాలంక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అధికారి సిఐగా ఉన్నటువంటి నాగరాజు గారు అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని ఏపీ బంజారా అసోసియేషన్ తరపున చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ దేశంలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మేరకు ఎవరైనా జీవించే హక్కు ఉంది. అతను ఒక క్రిమినల్ అని చెప్పి అతని పైన కేసులున్నాయని చెప్పి గాదే సాయికృష్ణ అనేటటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్ అని చెప్పి కృష్ణాలంక పోలీసులు చెబుతున్నారు. అయితే అతను రౌడీ షీటర్ అయినా, రాజ్యాంగపు వ్యతిరేకి అయినా కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక న్యాయ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాన్ని ఉన్నప్పటికీ కూడా ఆ న్యాయస్థానాలు కళ్ళుగప్పి ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గాదే సాయికృష్ణ అనేటటువంటి ఒక యువకుడిని ఏ విధంగా హత్య చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ తల్లి పడుతున్నటువంటి బాధను చూడండి మిత్రులారా. ఈరోజు ఒకే ఒక కుమారుడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఈరోజు నేను తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నాను. నా కొడుకును చూపించండి. ఒకవేళ మీరు హత్య చేసి ఉంటే కనీసం బూడిదైనా ఇవ్వండి. ఆ బూడిదతో అయినా నేను దాన సంస్కారాలు చేసుకొని నేను కూడా నా బిడ్డ వద్దకే చేరుకుంటానని చెప్పి ఈరోజు ఆ తల్లి చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వేడుకుంటా ఉంటే, మానవతావాదులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటువైపు పయనిస్తా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజ్యాంగపు వ్యవస్థ ఎటువైపు పయనిస్తా ఉంది? మరి ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎటువైపు ప్రయాణిస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇది ఎంతవరకు న్యాయం మిత్రులారా? ఒక సామాన్యుని తీసుకెళ్లి దాదాపు చిత్రహింసలు పెట్టి, గోర్లు పెరికేసి అత్యంత దారుణంగా ఒక వీధి రౌడీలాగా ఆయన ప్రవర్తించారు. ఒక సిఐ అంటే ఈ భారత రాజ్యాంగపు విలువలను కాపాడాల్సిన బాధ్యత అధికారి పైన ఉంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అధికారి పైన ఉంటుంది. మరి ఆ ప్రజాస్వామ్య విలువలన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు న్యాయస్థానాలకు కూడా వ్యతిరేకంగా, న్యాయ వ్యవస్థను కూడా వ్యతిరేకిస్తూ చట్టాన్ని చేతులోకి తీసుకొని గాదే సాయికృష్ణని హత్య చేయడాన్ని ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక తల్లి కోసం బతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆ తల్లి పడుతున్నటువంటి బాధను చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మన హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు? మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? చట్టాన్ని కాపాడుతాం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతాం, నేరాలు చేయాలన్నా, మహిళల కల్లా కన్నెత్తి చూడాలన్నా వాళ్ళ గుండెల్లో నిద్రపోతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారయ్యా మీరందరూ? ఈరోజు ఒక సామాన్యుడు, ఒక గాదే సాయికృష్ణ అనేటటువంటి వ్యక్తిని కేసులున్నాయని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అత్యంత దారుణంగా మానవతా విలువలను తుంగలో తొక్కి పట్టకర్రలతో ఒక ప్రైవేట్ డాక్టర్ను పిలిపించుకొని గోర్లు పీకేయడం, అత్యంత దారుణంగా అతనిపైన దాడి చేయడం, అతను చనిపోయాడు దండ వేసుకో అని చెప్పి స్వయానా వాళ్ళ తల్లికే చెప్పడం ఎంతవరకు సమంజసం మిత్రులారా? ఇది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు స్పందించాలి, నారా లోకేష్ గారు స్పందించాలి. ఈ రాష్ట్రంలో హత్య కావింపబడ్డ గాదే సాయికృష్ణ కుటుంబానికి అండగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. గాదే సాయికృష్ణను హత్య ఎవరైతే చేశారో ఆ పోలీసు సోదరులందరిపైన హత్య నేరం కింద కేసు నమోదు చేసి అందరినీ అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఈ రోజు ఒక గాదె సాయి కృష్ణని ఈ విధంగా హత్య చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించలేదు, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించలేదు, నారా లోకేష్ గారు స్పందించలేదు, హోంమంత్రి గారు స్పందించలేదు. ఇది ఎంత అత్యంత దారుణమో ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఒక తల్లి బాధను చూడండి, మానవతా హృదయంతో ఆలోచించండి. రాజకీయాలను అంటగట్టద్దు, మానవతా హృదయంతో ఆలోచించండి. ఒకే ఒక కొడుకు, ఒకే ఒక కుమారుడు, అతన్ని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ అధికారికి ఎవరిచ్చారయ్యా హత్య చేసే హక్కు? ఒకవేళ అతను రౌడీ కావచ్చు, దొంగ కావచ్చు, రాజ్యాంగ వ్యతిరేక శక్తి కావచ్చు, న్యాయస్థానాలు ఉన్నాయి కదా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశ న్యాయ వ్యవస్థ ఉంది కదా. మరి భారతదేశ న్యాయ వ్యవస్థకు మీరు అప్పచెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరే హత్యలు చేసేట్టుకుంటే నిజమైన రౌడీలు ఎవరో ఇప్పుడు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గాదె సాయి కృష్ణను హత్య చేసినటువంటి పోలీసుల రౌడీలు, లేకుంటే గాదె సాయి కృష్ణనా? గాదె సాయి కృష్ణ రౌడీ అయితే మీరు గాదె సాయి కృష్ణని భారతదేశ న్యాయ వ్యవస్థ ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయస్థానాల ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. న్యాయస్థానాల ముందు హాజరుపరిచి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మీరు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సింది పోయి ఈరోజు అత్యంత దారుణంగా అతను హత్య చేసిందే కాక మళ్ళీ శ్మశాన వాటికలకి తీసుకెళ్లి దారుణంగా అగ్గి పెట్టి కాల్చేసి బూడిద చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? సామాన్య ప్రజలు బ్రతికేయడానికి అవకాశం లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకెవరిచ్చారండి ఆ సిఐ గారిని? అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొన్నారో ఈ పోలీసు సోదరులందరిపైన హత్యా నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే వాళ్ళందరినీ అరెస్టు చేసి విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అత్యంత బాధాకరం, చాలా దారుణం. ఒక తల్లి పాడుతున్న బాధను చూస్తే నిజంగా చాలా బాధాకరం. అసలు పోలీసు వ్యవస్థకు ఉన్నటువంటి రైట్స్ మేరకు మీరు ముందుకెళ్లాలి గాని అత్యంత దారుణంగా గోల్డ్ పీకేసి అత్యంత దారుణంగా దాడి చేసి బాత్రూమ్ లో పడేసి ఒక తల్లి వచ్చి పలుమార్లు ఆ అధికారిని అడిగితే నీ కుమారుడు చచ్చిపోయినాడు, నీ కుమారుడిని చంపేస్తున్నాను, నీవు పూలహారం తెచ్చుకొని పూలహారం వేసుకో అని చెప్పి ఆ విధంగా మాట్లాడి ఆ తల్లిని ఇంత బాధకు గురి చేసినటువంటి అధికారిని ఏం చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి గారు స్పందించి ఆ తల్లికి న్యాయం చేయండి అని చెప్పి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ హత్యాకాండలో పాల్గొన్నారో ఆ పోలీసు సోదరుల పైన హత్యా నేరం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించి అతని యొక్క మనసుకు శాంతి కలిగేలాగా మీరు న్యాయం చేయాలి. ఆ గాదె సాయి కృష్ణ అనే సోదరుడికి, కాపు సోదరుడికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. ఈ రోజు హత్య కావింపబడ్డ గాదె సాయి కృష్ణ ఎంత ఘోరాతి ఘోరంగా హత్య కావింపబడ్డాడంటే కాపాడాల్సినటువంటి పోలీసు సోదరులే నీ బిడ్డను చంపుతున్నామని చెప్పి కన్న తల్లిని, కన్న పేగుకు డైరెక్ట్ గా చెప్పి హత్య చేశాడంటే ఆ దుర్మార్గుడైనటువంటి సిఐ నాగరాజును హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అతనికి ఉరి శిక్ష పడేలాగా కఠినమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ బహుజన ఉద్యమ నేత, బహుజనుల ఆశాజ్యోతి మీ నాగేంద్ర నాయక్ చౌహాన్ పేద బడుగు బలహీన వర్గాల కోసం నా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరి మద్దతు నాకు ఉండాలి, మీ ఆశీర్వాదం నా పైన ఉండాలని తెలియజేస్తూ ఆ తల్లి గాదె సాయి కృష్ణ తల్లికి న్యాయం జరగాలని చెప్పి మనం అందరం పోరాడదాం. అందరూ కూడా స్పందించి వారికి ఆ అబ్బాయి గాదె సాయి కృష్ణ ఆత్మకు శాంతి కలిగేలాగా
న్యాయం జరిగేంత వరకు మనం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులంతా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ మీ నాగేంద్ర నాయక్ చౌహాన్, ఏపీ బంజారా అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. జై బహుజన్, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్.